అండి, పెరలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ రోజు నా చీరలు చూపించాలనుకుంటున్నానండి. అదే మొన్న పెద్ద పండక్కి, సంక్రాంతి పండక్కి కొనుక్కున్నానండి. కొనుక్కున్నానే గాని బ్లౌజులు కుట్టించుకోలేదు, ఆ చీరలు కట్టుకోలేదు. ఏదో ఒక చీర మాత్రం పండగ రోజు కట్టుకున్నానండి. పెద్దలకు పెట్టుకుంటా పండగ రోజు కట్టుకున్నాను. మామూలుగా అసలు ఇక విడిగా అసలు కట్టుకోవడానికే కుదరలేదండి. భోగి రోజు గాని, కనుమ రోజు గాని అస్సలు కుదరలేదు. అయితేనండి మాకు గుంటూరులో కొంచెం షాపింగ్ కాంప్లెక్స్లు చాలా ఎక్కువ అండి. ఎన్ని ఉంటాయంటే చెప్పలేమన్నమాట. అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్ లో దాదాపు 700 షాపులు ఉంటాయండి. అందులో కొంచెం నాకు చీరలు పిచ్చి ఎక్కువే. చీరలు కొంచెం కొనుక్కుంటానండి, చీరలు బాగానే కొంటాను. అయితే మరీ ఎక్కువ రేటు కొనండి. ఎక్కువ రేటు పెట్టి మాత్రం కొనను. ఎక్కువ కడతా ఉంటాం కదండి, అందువల్ల తక్కువ రేట్లోనే చూసుకుంటాను. డిగ్నిటీగా ఉండే చీరలు మాత్రం కొనుక్కుంటా. అంటే నా కంటికి నచ్చినాయి అండి. షాపింగ్ అంటే ఓ గంటలు మాత్రం చేయను. వెళ్తాను, ఒక 5 నిమిషాలు టకమని తీసుకోవటం, పక్కకు రావటం, అంతవరకే. ఎక్కువ టైం నాకు అసలు గోల్డ్ దగ్గర కావచ్చు, దేనికి వెళ్ళినా గానీ నాకు షాపింగ్ ఎక్కువ టైం పట్టదు. మా పిల్లలకైనా అంతే, నాకైనా అంతే. 5 నిమిషాలు తీసుకోవడం, పక్కకు వచ్చేయటం. అయితేనండి ఈరోజు ఒక చీర చూపించాలనుకుంటున్నానండి. మెయిన్ ఈ చీర గురించే నేను మాట్లాడాలి. ఇది నేను వైష్ణవి కాంప్లెక్స్ అని కాంప్లెక్స్ ఉందండి. అందులో అంటే చాలా షాపులు ఉంటాయి. మనం ఒక షాప్కి వెళ్ళి శారీ తీసుకున్నాం. ఈ శారీ చూడండి, లెనిన్ కంచి బార్డర్ అన్నమాట. కలర్ మీకు ఎలా కనపడుతుందో కానండి, లైట్ పింక్ షేడ్ అన్నమాట. ఇది బార్డర్ కూడా లైట్ పింక్. చూడండి, హంసలు వచ్చినాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ. ఈసారి కట్టుకుంటే సూపర్ లుక్ వస్తుందండి, చాలా బాగుంటది. ఈసారి కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తానండి. వీడియోలో ఎటు కట్టుకుంటుంటాను కదా, చూద్దరు గాని. ఇది పళ్ళు కూడా చూపిస్తాను. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వచ్చింది. ఈ మధ్యలో బుటీస్ ఉన్నాయండి. వీడియోకి కనపడుతున్నాయో లేదో, మధ్యలో బుటీస్ ఉన్నాయి. బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చింది. ఇక్కడ ఈ పైన వచ్చేసరికి చిన్నది వచ్చిందండి బ్లౌజ్ కి దగ్గరగా. ఇక్కడేం పెద్ద బార్డర్ వచ్చింది. ఇదే శారీ నేను ఇంతకుముందు వీడియో పెట్టానండి. శుభం కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ జరిగిందని చెప్పి వెళ్ళాము. అప్పుడు ఆ అమ్మాయిది నెక్ సెట్ కూడా చూపించాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థం అవుద్ది. అక్కడ ఓ షాప్ లో అంటే ఆ ఎగ్జిబిషన్ లో ఈ శారీ చూసామండి. ఈ శారీ చూసి ఎంత అని అడిగాము. అడిగితే 3000 చెప్పారు. అదే ఇప్పుడు ఈ చీర ఎంత తీసుకున్నానో తెలుసా అండి? నీకు తెలియదు కదా, నేను చెప్తేనే కదా తెలిసేది. 900 అండి. 30 రూపాయలు తక్కువ 900 ఈ చీర. ఎంత తేడా ఉందండి. సేమ్ పీస్ అన్నమాట, సేమ్. ఇంకా అస్సలు క్లాత్ గాని మొత్తం ఒకటే. 3000 ఎక్కడా, 900 ఎక్కడండి? ఈ కాంప్లెక్స్ లో ఏంటంటే అండి, కొంచెం మనం సెలక్షన్ చేసుకునే దాంట్లో ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి. మంచి క్లాత్ ఉంటుంది, మామూలు కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటాయి. మనం కొంచెం ఆలోచనగా మంచి క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే తక్కువ రేటుకే మంచి చీరలు వస్తాయండి. అసలు ఎంత తేడా ఉందో చూడండి. ఎప్పుడైనా మీరు
పెద్ద షాపుల్లోనే బాగుంటాయి క్లాత్, మంచి చీరలు ఉంటాయి అట్లా అనుకోవద్దు. చిన్న షాపుల్లో అయినా క్వాలిటీ బాగుంటే మనం తీసేసుకోవచ్చు. అసలు ఎంత తేడా, అక్కడ 3000 ఏంటి, ఇక్కడ 900 ఏంటి అంటే వాళ్ళు మెయింటెనెన్స్ అవన్నీ వేస్తారు కదండి. వీళ్ళకి వచ్చేసరికి చిన్న షాపులు కదా, మెయింటెనెన్స్ తక్కువ ఉంటది, అందువల్ల తక్కువకే వచ్చిందండి ఈ శారీ. ఎలా ఉంది, బాగుందా? కట్టుకుంటే బాగుంటది, ఇలాంటివి చూసే కంటే కూడా కట్టుకుంటే బాగుంటాయి. సరే, ఇంకో శారీ చూపిస్తాను. చీరలు అంటే ఇష్టం లేండి ఎవరికండి, నగలన్నా చీరలన్నా ఆడవాళ్ళు ఎవరికైనా ఇష్టమే కదా, 100కి 90 మందికి ఇష్టం. అట్లాగని ఆడవాళ్ళని ఏదో తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు, అన్నిట్లో మనం జంసే. కాకపోతే కొంచెం అలంకరణ తెలియడం కదా, ఆడవాళ్ళు అనేసరికి కొంచెం అలంకరణ మీద మోజు ఉంటది. అంటే చీరల మీదే లేండి, నాకైతే చీరల మీదే, నగల మీద కూడా పెద్ద ఉండదు, చీరల మీద మాత్రం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంకో శారీ చూపిస్తాను. ఇవ్వండి రెండో చీర. ఇది జూట్ వాయిల్. ఈ శారీ ఇష్టపడి తీసుకోవడానికి కారణం గ్రీన్ కలర్ ఒకటి, ఈ టాజిల్స్ బాగా నచ్చినాయండి. చూడండి అసలు ఇది అల్లిక చాలా బాగుంది, అందువల్ల తీసుకున్నాను. ఇది చిలపచ్చ కలరు, దాని మీద వంగపూ కలరు ప్యారెట్లు వచ్చినాయి, ఒక బంచ్ ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసరికి మిర్రర్స్ వచ్చినాయి చెంకి మధ్యలో. పళ్ళు చూపిస్తానండి. బాగుందా? బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ బంచులు లాగా ఇచ్చారు, ఆరెంజ్ కలర్ వచ్చింది. చూడండి ఎలా ఉంది కట్టుకుంటే. బ్లౌజులు కుట్టించుకోలేదండి, చీర మాత్రం ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని ఉంది, బ్లౌజులు కుట్టించాల. ఇది 1600 రేటు మరి ఎక్కువ అనిపిస్తుందా అండి? 1600 అనేసరికి నాకైతే రీజనబుల్ గానే అనిపించింది. క్లాత్ చాలా బాగుందండి. ఇంకో శారీ చూపిస్తా, మూడో చీర. ఇవ్వండి మూడో చీర. ఇది ఆ కాంప్లెక్స్ లో షాపుల్లో తీసుకున్నదేనండి. ఇవి వచ్చేసరికి చిలుకలు, కాదండి సారీ, పిచ్చుకలు, అన్ని పిచ్చుకలేను. ఇది కలరు ఉల్లిపొర కలర్ అండి, మరి వీడియోలో ఎలా కనపడుతుందో, ఉల్లి పొట్టు ఉంటుంది కదా ఆ కలర్. ఇది లెనిన్ అండి, లెనిన్ శారీ. ఈ సమ్మర్ లో కాటన్ కంటే కూడా లెనిన్ చాలా బాగుంటాయండి, డిగ్నిఫైడ్ గా ఉంటాయి, చక్కగా చల్లగా ఉంటది, బాడీకి కూడా బాగా చల్లదనాన్ని ఇస్తుందండి లెనిన్. కాటన్ అనేసరికి కొంచెం గంజి పెట్టుకోవటం అవన్నీ ఉంటాయి కదండి, ఈ లెనిన్ కి 4-5 ఉతుకులకి గంజి అవసరం లేదు, చాలా బాగుంటది. నాకు ఇష్టం కూడా లెనిన్స్, ఎక్కువ లెనిన్సే తీసుకుంటాను. బార్డర్ వచ్చేసరికి సిల్వర్ బార్డర్ వచ్చింది చిన్నది. పళ్ళు అది చూపిస్తాను. ఈ చీర ఎంత అనుకున్నారు? ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోనే తీసుకున్నాను, ఒక షాప్ లో 500 అండి చీర. పౌచింగ్ వచ్చేసరికి ఇట్లా పెద్ద పెద్ద పిచ్చుకలు వచ్చినాయండి. బ్లౌజ్ ఏమన్నా
ఇది పౌట్ చెంగు. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్కి వచ్చి చిన్న చిన్న పిచ్చుకలు, చిలకలు, పిచ్చుకలు, ఇంకా ఇంకేం లేవమ్మా? ఇప్పుడు ట్రెండ్ అమ్మా ఇవన్నీ. ఏంటి చిలకలు పిచ్చుకలా? ఆ, ఇది భలే ఉంది బుజ్జమ్మాయి. అవును, ఇదిగో చూడు అసలు ఎంత బాగున్నాయో. ఏంటి పిచ్చుకలు బాగున్నాయా? ఏంటంటే అక్క ఇట్లా అంటుంది. మా చెల్లి ఉడుక్కుంటుంటే భలే ఉంటదండి. ఆ, అందుకే నేను కావాలని మరీ ఉడికిస్తాను. లేకపోతే చిలకలంటది, పిచ్చుకలంటది. బాగుందండి, నాకు నచ్చింది. మీకు ఎలా ఉంది చెప్పండి. చూడండి అసలు. నెమళ్ళు అంటది. ఇంకా వేసుకొని చూపిస్తాను. ఏంటి ఆ మాట అన్నావు అంతలో మాట? నేనేమన్నానే బాబు? ఈ పిచ్చుకల్ని ఇప్పుడు నిన్నెలాగో ఎక్కిరించొద్దు అంటావు, మరి నీ పిచ్చుకల్ని చిలకల్ని కూడా ఎక్కిరించొద్దా? వద్దు. అవునా? ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడు ట్రెండ్ కదండి ఇలాంటివన్నీ. ఈ చిలుకలు పిచ్చుకలు నేను చిన్నపిల్లలే కట్టుకోవాలా? లెనిన్ మీద వచ్చింది. లెనిన్ అంటే పెద్దోళ్ళు కట్టుకునేదే కదండి. అంటే పెద్దోళ్ళు పిల్లలు కూడా కట్టుకోవచ్చులేండి. అయినా మనం కట్టుకుంటే బాగుంటుంది కదా. బాగోదా? బాగుంటుంది, కానీ ఆ మాట చెప్పాను అనుకో, మా అక్క కాబట్టి చెప్పింది అంటావు. అవునవును, అది కరెక్టే. అవునా? నేర్చుకుంది అనుకోండి, నాకు అలాగే అనిపిస్తుంది. అక్క నా మీద ప్రేమతో చెప్తుందిలే అని. మీరు కూడా చెప్పేయండి ఎలా ఉందో ఈ చీర. అందుకే నేను అసలు చాలా విషయాలు ఏం చెప్పడం లేదు ఈ మధ్య. అవునా? మాట్లాడితే అక్కవు కాబట్టి చెప్తావులేవే, అలాగే అంటావులే అని తీసి పడేస్తావు. అవునండి, నేను ఏం చేసినా నచ్చిద్ది అక్కకి, అందుకని నేను అట్లా అంటాను. ఇంకో చీర చూపిస్తాను. ఇదండి, ఇది 4వ చీర. ఇది ఖాదీ పట్టు, ఇప్పుడు ఆరెంజ్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. ఇప్పుడు మొదలెట్టిద్దండి. ఇప్పుడు ఈ చీరకు చరిత్ర ఉంది, ఆ చరిత్ర మొత్తం చెప్పిద్ది చూడండి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఊరుకో ఇంకా. పాడినవ్వవా? పాటలు పాడిద్దండి, ముందు మాట్లాడితే చాలు. మరి నువ్వు అలా నవ్వుతుంటే నాకు గుర్తొచ్చింది. పాడొద్దన్నావుగా, నేను పాడలేపో. ఈ చీరకు నిజంగా ఒక స్టోరీ ఉందండి, చరిత్రే. ఏంటంటే అండి, ఇప్పుడు ఆ చరిత్ర చెప్పుద్ది, అందరూ ఊకొట్టండి, సరేనా? ఇది పండగ రోజు మా అత్తగారికి పెట్టుకున్నానండి. ఈ చీర 2600 అయింది. శారీ బాగుందా? బాగలేదంటే అసలు ఇంకేమన్నా ఉందా? ఏమండి, మీరు లైక్ ఇచ్చేసేయండి ఈ శారీ బాగుందని చెప్పి. పైన ఉన్న మా అత్తగారు ఊరుకోరు, నన్ను ఊరుకోరు. ముందు ఏంటి ఎలా ఉంది, మంచి చీర పెట్టలేదు, ఇలాంటి చీర తెచ్చావు అంటది. మీరు లైక్ ఇచ్చారనుకోండి, గ్రీన్ శారీ బాగుందని లైక్ ఇచ్చారనుకోండి, నేను నైట్ నిద్రపోయినప్పుడు చెప్తా కల్లో. మా వాళ్ళందరూ అసలు ఈ చీర భలే బాగుంది అన్నారు అత్తయ్య అని చెప్తా. అప్పుడు ఫుల్ హ్యాపీ. బాగలేదు అన్నాం అనుకోండి పొరపాటున, ఉంది పర్మిషన్ తీసుకొని మరీ వస్తుంది ఆవిడ. ఈ శారీ ఇదిగండి, బార్డర్ చూపిస్తాను. ఇదిగండి, పళ్ళు వచ్చేసరికి ఇట్లా బాగా ముద్ద బార్డర్ వచ్చింది, ముద్దంచు అన్నమాట. జరీ థ్రెడ్ అండి. బ్లౌజ్ కుట్టించారండి ఈ చీరకి. బ్లౌజ్ చూపిస్తాను. శారీ మడత పెట్టి మీకు బ్లౌజ్ చూపిస్తా. ఇవ్వండి బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ పళ్ళులో ఉన్న కలరు ఈ బ్లౌజ్ బాడీకి వేపిచ్చాను. ఈ బార్డర్కి వచ్చిన కలరు ఆరెంజ్ వచ్చింది కదా, అవి హ్యాండ్స్కి వేసారు. ఇది తెలుసు కదా, నా ప్రతి బ్లౌజ్ కి ఇట్లా గోటు ఉంటుందని. నేను మామూలుగా అయితే తక్కువ రేట్లే పెడతానండి బట్టలకి, అంటే చీరలకి పెద్ద రేట్ ఎక్కువ పెట్టను. ఎప్పుడన్నా అకేషన్స్ కి వాటికైతే మంచి
కాస్టే పెట్టి తీసుకుంటాను. నిజమే. ఆ, ఒక్కసారి భుజం మీద వేసుకొని చూపించాలి కదా. అవునా, చూపించలేదా? మ్మ్హ్మ్. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మా నిండుదనం అత్తగారు వచ్చింది. కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి కలరు అంటే తనకి ఈ కలర్ ఇష్టం లేండి, ఈ ఆరెంజ్ కూడా ఇష్టం. అందుకని ఈ రెండు కలిసి ఉన్న చీరే తీసుకున్నాను. మా బుజ్జమ్మ మంచి చీర పెట్టింది అని ఫీల్ అవుతారు సంతోషంగా. ఇప్పుడు ఆ భుజం మీద వేసుకొని చూపించాక ఆ చీరకు నిండుదనం వచ్చింది. ఓకే, నెక్స్ట్ చీరలోకి వెళదామా? ఇంకో చీర చూపిస్తాను. ఇవన్నీ ఇంకో చీర. ఇది పొగ కలర్ వచ్చిందండి చీర. యాంటిక్ బార్డర్, లెనిన్ కంచి బార్డర్ అని చెప్పారు. ఇది కూడా కాంప్లెక్స్ లోనే తీసుకున్నాను. ఇది 500 అయిందండి ఈ చీర కూడా. చూపిస్తాను ఓపెన్ చేసి. లెనిన్స్ బాగా ఇష్టపడుతున్నాను ఈ మధ్య, పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయి. అందువల్ల ఎక్కువ లెనిన్ లోనే తీసుకుంటున్నానండి. మధ్య మధ్యలో జెరీ బుటీ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి చూడండి ఈ విధంగా ఇచ్చారు. టాజిల్స్ కూడా వచ్చినాయి. ఏమొస్తున్నాయి లేండి, 500కి బ్లౌజ్ రావట్లేదు. బ్లౌజ్ ముక్క రావట్లేదండి. ఇప్పుడు చీర జాకెట్ రెండు వచ్చినాయి కదా. బ్లౌజ్ ముక్క కాదు బుజ్జమ్మాయి, ఆ, బ్లౌజ్ కుట్టుకూలి కూడా ఇంకా ఎక్కువే దీనికంటే, నిజం చెప్పాలంటే కదా. అవును, ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ అన్నమాట. ఎలా ఉంది చీర, బాగుందా? ఏమండో ఇవన్నీ నా సొంత డబ్బులతో కొనుక్కున్నాయి, కొలాబరేషన్ లో కాదు. చీరలు ఏమన్నా చూపిస్తే కొలాబరేషన్ లో అయ్యి అనుకుంటారేమో. ఇవన్నీ నేను చూపించిన ఏవైనా కానీ నా సొంతగా కొనుక్కున్నవే. ఈ శారీ బాగుందా? ఇలాంటి చీరలు ఏంటంటే అండి, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా చిన్న చిన్న పార్టీలకు కావచ్చు, వాటికి బాగుంటాయి. ఇంకో శారీ చూపిస్తాను. ఇదిగోండి 6వ చీర, కంచి ఆర్గంజా అండి ఈ చీర. ఇది కూడా కాంప్లెక్స్ లోనే తీసుకున్నాను. ఇది మెరూన్ కలర్ అండి, యాంటిక్ బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారు, అన్ని స్ట్రైప్స్. ఇది చాలా నచ్చిందండి నాకు ఈ చీర. అంటే అన్ని నచ్చితేనే తీసుకుంటాంలేండి, కొన్ని కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి కదా. ఈ టాజిల్స్ ఈ విధంగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా రన్నింగ్ లోనే బ్లౌజ్. టాజిల్స్ మాత్రం ఒక్కో చీరకు ఒక్కో రకంగా ఇచ్చారు కదా బుజ్జమ్మాయి. అవును, బాగుంది. మంచి మోడల్స్ ఉంటాయి. మనం కొంచెం ఓపిక్గా తీసుకోవాలండి. అంటే చాలా ఉంటాయి కదా, కొంచెం ఓర్పుగా మనం ఎన్నుకుంటే మంచి మంచి చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ శారీ చూడండి ఎలా ఉందో. రేటు చెప్పలేదు. రేటు అదే 800, అదే 30 రూపాయలు తక్కువ 900 అండి ఈ చీర కూడా. ఎలా ఉంది, బాగుందా? నాకు ఈ యాంటిక్ బార్డర్ వచ్చేసరికి చాలా నచ్చిందండి. లుక్ చాలా బాగుంది. అంటే మీకు వీడియోలో ఎలా కనపడుతుందో గానీ బయట విడిగా చూస్తే మాత్రం లుక్ చాలా డీసెంట్ గా డిగ్నిటీగా ఉంది. చిన్నపిల్లలు కట్టుకున్నా బాగుంటుందండి ఈ చీర. ఈ శారీ ఎలా ఉందో చెప్పేయండి. చాలా 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 బాగుంది.
అక్కకి నచ్చలేదులేండి ఇప్పుడు అంటుంది కానీ మొన్నంది ఏంటి ఈ కలర్ తీసుకున్నావు, ఆ చీర ఈ చీర ఒకే రకంగా ఉన్నాయి కదా, ఈ రెండు చీరలు అంటండి ఒకే రకంగా ఉన్నాయి కదా అంది. అంటే కాదు ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పాను. అందుకే నీకోసం నేను చెప్పాను. ఇప్పుడు వేసుకున్నాక ఇట్లాగా బాగా నచ్చింది. కొన్ని చీరలు కట్టుకుంటే బాగుంటాయి లేవచ్చమ్మా, నువ్వు అన్నట్టు చూసినప్పటికంటే కూడా ఒంటి మీద కట్టుకున్నప్పుడు బాగుంటాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన చీరే. నేనైతే కుట్టించుకున్నానంటే కట్టందే నిద్రపోనండి. అక్కగా మీకు గుర్తుందా, ఇంతకుముందు వీడియోలో కంకటాలలో ఆఫర్స్ ఇస్తున్నారని చెప్పి చీరలు తీసుకొచ్చాం. చెప్పొద్దు ఇప్పుడు. వద్దే బాబు, ఇప్పుడు నువ్వు చెప్పొద్దు. దాదాపు ఇప్పుడు ఇది 2వ సంవత్సరం అండి. ఇంతవరకు అవి కుట్టించుకోలేదు, కట్టలేదు, చూసుకుంటూ ఉంటది. మళ్ళీ ఆఫర్లు పెట్టినప్పుడు అప్పటికి ఉన్నాయండి, కుట్టించుకోలేదు. నేను ఎప్పుడు కడతావు అంట, కడతాలే కుట్టిస్తాలే అంటుంటది. కుట్టించిన దగ్గర నుంచి కట్టమంటారు, కుట్టించకుండా అక్కడ ఉన్నాం అనుకో శుభ్రంగా అలాగే ఉంటాయి. నేనైతే కట్టందే నిద్రపోనండి, కట్టేస్తా. ఆ పాత పక్కన పెడతాను, ఇప్పుడు వచ్చి కడతాంట. అది సరే, ఇంకో చీర చూపిస్తాను. ఇదిగోండి, ఇది 7వ చీర. ఈ పైన అంతా ప్లెయిన్ వచ్చింది, అంటే కొంచెం బార్డర్ వచ్చింది పైన. ఇది నిండు సిమెంట్ కలర్ అండి, చిన్న బార్డర్. ఇది 500 ఈ చీర కూడా. ఈ సమ్మర్ కి లెనిన్స్ వాడితే చాలా బాగుంటది. ఇప్పుడు కాటన్ కూడా ఏం తక్కువ అవుతున్నాయండి, చాలా రేటు పడుతున్నాయి కదా. ఇది కట్టుకుంటే డిగ్నిటీగా ఉంటుంది. అంటే కాటన్ బాగో అని కాదు, అంటే గంజి పెట్టడం అవి అంత ఇబ్బంది లేకుండా ఉంటదని నా ఉద్దేశం. ఇది పళ్ళు చూపిస్తాను. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. బార్డర్ లో ఉన్న డిజైన్ పళ్ళుకి వచ్చిందండి. దీని బ్లౌజ్ అయితే కుట్టించాను. వేరే మోడల్స్ ఏమి ఉండవులేండి, మామూలుగానే కుట్టించేస్తాను గోటేపిచ్చి. ఈసారి కొంచెం హ్యాండ్స్ పొడవు పెట్టించాను. ఫైనల్ ఇంకొక చీర ఉంది, అది చూపించేస్తాను. ఇది ఒంటి మీద వేసుకొని చూపించో. అవునా, చూపించలేదు కదా. అవును, చూడండి బాగా. అంటే నీకు నేవీ బ్లూ లాగా కనపడుతుందేమో, కానీ నిండు గ్రే కలర్ అంటారు కదా, గ్రే సిమెంట్ ఒకటే కదా. ఏమో నాకు తెలియదులేండి. నాకు కూడా తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, 8వ చీర. ఈ శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, కాకపోతే దీని మీద ఏదన్నా పెయింట్ చేయించుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. అంతా టిష్యూ అండి, ఇది లెనిన్ జూటు. ఏదైనా పార్టీలకి వాటికి చాలా బాగుంటుంది. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో, మొత్తం బాగా మెరుస్తూ ఉందండి చీర. కింద బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చింది, బిగ్ బార్డర్. ఇదంతా కూడా జరీ మెరుస్తుంది చూసారా, అట్లా వచ్చింది. అంతా ప్లెయినేనండి, వేరే ఏం లేదు, ప్లెయిన్. దానికి బ్లౌజ్ కూడా దీనికి ఏదైనా పెయింట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. వర్క్ బాగుంటుందా పెయింట్ బాగుంటుందండి? నాకైతే పెయింట్ బాగుంటుంది అనిపిస్తుంది. మీరు సలహా ఇవ్వండి. అయితే రేట్ అయితే ఎంతో తెలీదు ఈ చీర,
ఎందుకంటే మా పెద్ద పాప తెప్పించుకుందండి, ఆన్లైన్ లో తెప్పించుకుంది. తను తెప్పించుకొని అమ్మ ఇది దరిదాపుగా ఇలాంటి కలర్సే ఉన్నాయి తనకి. తను వేరే కలర్ ఎక్స్పెక్ట్ చేసింది. ఇది ఈ కలర్ వచ్చేసరికి నువ్వు ఉంచుకోమ్మా అని చెప్పి ఇచ్చింది. చెంగు చాలా బాగుంది. ఇలాంటి బ్లౌజ్ కుట్టించుకున్నా గానీ బాగుంటదండి. విడిగా దొరుకుతున్నాయి కదా, ఈ టైప్ బ్లౌజ్ తెచ్చి కుట్టించుకున్నా మంచి లుక్ వస్తుంది. దీనికి కూడా టాజిల్స్ వచ్చినాయి. ఒకటి గ్రీన్, ఒకటి ఇట్లా జెరీతో. చూడండి, వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. ఇవేంటంటే అండి నైట్ ఫంక్షన్లకి చాలా బాగుంటాయి. ప్లెయిన్ అనిపిస్తుంది కానీ ఇలా కట్టుకున్నా కానీ బాగుంటుంది. చూసారు కదా నా చీరలన్నీ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ చేయండి. కామెంట్స్ లో చెప్పండి ఏ చీర బాగుందో. అయితే మా అత్తగారి చీరకు మాత్రం బాగా లైక్లు ఇవ్వండి. మొదలెట్టానంటావా? ఏంటో ఉమ్మని హమ్మి చేస్తుంటే అనిపించింది. సరదాల సరిగంచు నేంచినాను, ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికి సిరిజోత, నా వన్నెల రాశికి సిరిజోత. ఏమండి ఆ పాట అక్క పాడితే బాగుందా మా వారు పాడాలా చెప్పండి? అక్క పాడాల్సింది మా వారా? అవుననుకో బుజ్జమ్మాయి, నేను పాడుతున్నానుగా, అడ్జస్ట్ అయిపో. మరీను మా వారండి పని రాక్షసుడు అండి. చూసారా చూసారా ఎంత స్వీట్ గా తిట్టుద్దో, తిట్టడంలో కూడాను. అయితే నేను చాలా ఫీల్ అవుతున్నానండి. ఒక్క చీర కూడా తన చేతితో తెచ్చి ఇవ్వలేదు. మర్చిపోయి తెచ్చారండి. ఇన్నేళ్లలో నాకు తన చేతితో స్వయంగా ఒక్క శారీ తీసుకొచ్చారు. ఒకే ఒక్క చీర, ఒకే ఒక్కడు టైప్ లో ఒకే ఒక్క చీర. అది ఎప్పుడంటే అండి మా పెద్ద పాపని ప్రసవించినప్పుడు 11వ రోజు అమ్మ వాళ్ళు స్నానం చేపిస్తారు కదా, బారసాల పురిటి స్నానం. బారసాల 21వ రోజు కదా, పురిటి స్నానం రోజు కదా తెచ్చారు. స్నానం రోజు అప్పట్లోనే చందేరి చీర అండి. ఇప్పుడు చందేరి అని వస్తున్నాయి కదా, అదే ఫస్ట్ చందేరి రావడం, అదే ఫస్ట్ కదా. అవును, చందేరి చీర గంధం కలర్ లో తీసుకొచ్చారు. ఎంత బాగుందో బుజ్జిమ. ఇలాగే గోల్డ్ కలర్ జరీ వచ్చింది కదా, అవును నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. చాలా బాగుంటదండి. అయితే దేవతా వస్త్రం అనేవాళ్ళు. అంత పలచగా అంత అసలు ఎంత పలచగా ఉంటుందో జరీతో వచ్చేది బాగా థ్రెడ్. దేవతా వస్త్రం చీర, దేవతా వస్త్రం చీర అనేవాళ్ళు. మడతేస్తే అంతే వచ్చేది. ఆ చీర ఒక్కటండి చీర చాలా బాగుండేది. ఆయనకి అసలు షాపింగ్ అంటేనే బోరు. మామూలుగా మనం తీసుకెళ్తే కొంతమంది ఇంతసేపు అని బోరు తెచ్చుకుంటారు. అసలు ఆ మాట ఇంటేనే బోర్ అండి తనకి. అందుకనే పాపోళ్ళు నేను కలిసి వెళ్తుంటా తెచ్చుకుంటుంటాం. సేమ్ నాలాగే మా మరిది గారు కూడా. అందుకేనండి నాకు శారీస్ అన్ని మా చెల్లె తెస్తుంది. చాలా మంది మగాళ్ళు అంతేనేమోనండి. కాదు రేపు బుజ్జిమ్మాయి, కొంతమంది షాపింగ్కి వెళ్ళి బోర్ కొడుతుంది అంటారు, మన వాళ్ళు ఏమో వెళ్లకుండానే బోర్ కొడుతుంది అంటారు. అసలు ప్రశ్నే లేదు. వీళ్ళ ప్రత్యేకత అది. గోల్డ్ కావచ్చు, దేనికైనా ఆయన అసలు రారండి. పని 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 రాక్షసుడు. ఎంత ముద్దుగా తిట్టుద్దో, తిట్టడంలో కూడాను ఎంత ముద్దో చూడండి. సరేనండి బుజ్జమ్మాయి, ఓకే నీ శారీస్ అన్నీ నాకైతే బాగా నచ్చాయి. ఆ మాట చెప్తే నువ్వేమో అక్కవు కాబట్టి చెప్పావు అంటావు. సరే, అలాగని మన సబ్స్క్రైబర్స్ని అడిగావు కాబట్టి వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. ఓకేనా? ఓకే. చూసారు కదండి, మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేనండి చీరలు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.